ర్యాంకుల కోసం విపరీతంగా యాడ్లు వేసుకుంటూ పబ్లిసిటీలు పెట్టుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నా కూడా ఈ స్టూడెంట్స్ అని వెళ్ళి అడగల, ధర్నాలు చేయాల. మరి ఎందుకు చేయాల? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళరా మీరు? ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఇక్కడికి వచ్చి చేసిన అవసరం ఏంటి? సో ఇవన్నీ ఏదైనా కానీ రీజన్స్ ఏమైనా కానీ, సో ఇక్కడ ఇలాంటివి చాలా ఇష్యూలు జరుగుతున్నాయండి. అందుకే గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుకోవాలంటే పిల్లల్ని ఇంట్రెస్ట్ చూపించడం కారణం అదే. అంటే వీళ్ళని ఒక పావులుగా కొన్ని పొలిటికల్ పార్టీలు వాడుకుంటున్నాయి. అంటే అక్కడ అలజడి సృష్టించడం, కొన్ని విధ్వంసాలు చేయడం. సో అలాంటి చదువుకోవడం వల్ల ఏమవుతుంది? అరే అమ్మ ఎందుకురా అక్కడికి వెళ్తే ఆ యూనివర్సిటీలో ఆ గోడలు ఉంటాయి, స్టూడెంట్స్ ఉంటే చదువుకోరు, సావరు, గొడవలు ఉంటాయంట, ఎందుకురా బాబు ఇక్కడ యూనివర్సిటీలో పోతే పోయిన డబ్బులు వెళ్ళి ప్రశాంతంగా చదువుకోరు అని చెప్పి డీమ్డ్ యూనివర్సిటీలు అలాంటి వాటిలో డెవలప్ చేస్తున్నారు. అంటే ఒక బిజినెస్ టాక్టికల్ అనమాట. ఆ బిజినెస్ డెవలప్ చేయడానికి వీళ్ళు దోహదపడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్స్లో యాడ్లు వస్తున్నాయి, ఏది 1, 2, 3, 4 ర్యాంకులు అన్ని ఇస్తున్నారు. దానివల్ల పిల్లవాడి ప్రెషర్ ఎంత పెరుగుతుందని ఆలోచించారా? ఒక విద్యార్థి